షుగర్ వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు, నీరు చేరొచ్చు నరంలో. దానికి సంబంధించి మనం చూసాక, చెక్ చేశాక ఇంజెక్షన్ అవసరమా, లేజర్ అవసరమా, మరీ ఎక్స్ట్రీమ్గా ఉందంటే, బ్లీడింగ్ ఎక్కువ ఉందంటే ఆపరేషన్ అవసరం పడవచ్చు. సో అలాంటప్పుడు లోపలికి వెళ్ళి ఆ క్లాట్ అయిన బ్లడ్ అంతా క్లియర్ చేయడం, ఇదంతా రెటినా కింద వచ్చేది. అది కాకుండా రెటినల్ డిటాచ్మెంట్స్ అనేవి చిన్న వయసులో కూడా రావచ్చు. ఏమైనా నరంలో ఏమైనా రంధ్రాలు ఫార్మ్ అవ్వడం వల్ల రావచ్చు. హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి రావచ్చు. సో వీళ్ళందరికీ రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్తే సర్జరీ అవసరం అవుతుంది. మనం యాన్యువల్ చెకప్స్కి వచ్చినప్పుడు ఏమైనా హోల్స్ ఉన్నాయి, ఏమైనా వీక్ స్పాట్స్ ఉన్నాయి నరంలో అని చూసుకొని లేజర్ చేసుకుంటే అంత ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండొచ్చు. సో దాట్స్ వై హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్కి రెగ్యులర్ చెకప్స్ ఆర్ ఇంపార్టెంట్, రెటినా చెకప్స్. సో సైట్కి అలా చూసినప్పుడే మనం ఏమైనా సైట్ వేరియేషన్ ఎక్కువగా ఉందన్నా, ఎందుకు ఉందని చూడడానికి, ఆ నీరు ఉందా, బ్లీడింగ్ ఉందా అని చూసుకుంటూ ఉండాలి యాన్యువల్గా. సో ఇవి చెక్ చేసిన తర్వాత సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఒకసారి సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ మళ్ళీ సాధారణంగా చూపు వస్తుందా మేడం? Depends on the extremity of the problem. Most likely 80% of the time there will not be a problem. 20% it depends on ఎంత క్రానిక్ అయింది, ఎంత ప్రాబ్లం అయింది అనే దాన్ని బట్టి. సో మనం రెగ్యులర్గా వస్తున్నామంటే there will be no problem. మనం మేనేజ్ చేయగలుగుతాం, ఉన్న విజన్ని మేనేజ్ చేయగలుగుతాం. బట్ అంతకు మించి మనం ఎక్కువగా రావట్లేదు చెకప్కి, కొంచెం షుగర్స్ కంట్రోల్ లేవు, నెగ్లెక్ట్ చేసామంటే కొంతమందికి వన్ ఐ చూపు బాగుంటే ఇంకో ఐ కనపడదు, అంటే ప్రాబ్లం ఉందని కూడా తెలియదు వాళ్ళకి. సో అలాంటప్పుడు మనం రెగ్యులర్ చెకప్స్కి వస్తేనే మనకి ఎంతవరకు సైట్ ఉంది, ఎంత లాస్ ఉంది విజన్ అనేది తెలుస్తుంది. సో మనకి పర్ఫెక్ట్ విజన్ లేదంటేనే మనం డీప్గా దానికి అనలైజ్ చేస్తాం, ఎందుకు లేదు అంటే 6/6 విజన్ ఎందుకు లేదని చూసుకోవాలి. సో అది మనకి విజన్ చెక్ తర్వాతనే తెలుస్తుంది. ఓన్లీ షుగర్ వల్లనే కంటికి సంబంధించి సర్జరీస్ అవసరం అవుతాయా, లేదంటే బీపీ వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా? షుగర్, బీపీ, హైపర్ కొలెస్ట్రాలీమియా, హార్ట్ పేషెంట్స్కి వీళ్ళందరికీ అంటే క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా క్లాట్స్ ఫార్మ్ అయినా కూడా నరంలో వెయిన్స్ అబ్స్ట్రక్ట్ అవుతాయి, అప్పుడు బ్లీడింగ్, నీరు చేరొచ్చు. సో షుగర్, ఎనీ సిస్టమిక్ ప్రాబ్లమ్ కెన్ లీడ్ టు రెటినల్ డిసార్డర్. ఈవెన్ ఇన్ఫెక్షన్స్, టీబీ వల్ల రెటినల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవన్నీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూస్తాము, లేదంటే యాన్యువల్ చెకప్స్లో మనం చూసుకుంటుంటే వీ కెన్ స్టేజ్ ఇట్, గ్రేడ్ చేసుకుంటూ ఎన్ని రోజులకు ఒకసారి చూసుకోవాలి అని ఏదైనా రెగ్యులర్గా ప్రోగ్రెసివ్గా చూస్తేనే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి రెటినాకి సంబంధించి సర్జన్ కూడా మనకు నెల్లూరులో అందుబాటులో ఉన్నారు. సో మనస్విని గారు, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అగర్వాల్స్ హాస్పిటల్కి ఖచ్చితంగా రండి. ఇక్కడ అధునాతన వైద్య సేవలు, అంటే మహానగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా మేడం ఒకసారి గాయం అయిన తర్వాత నగరాలకు వెళ్ళేటప్పుడు ఈ గ్యాప్లో కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వచ్చు, ఇంకా ప్రోగ్రెస్ అవ్వచ్చు, రెటినల్ డిటాచ్మెంట్ ఒక 20% డిటాచ్ అయిన రెటినా కంప్లీట్గా డిటాచ్ అవ్వచ్చు. సో ద ఎర్లియర్ ద ట్రీట్మెంట్ ద బెటర్ ద ప్రోగ్నోసిస్, ద బెటర్ ద విజన్. ఇది ఇప్పుడు ఉపయోగపడుతుంది ప్రజలకు, ఇప్పుడు బాగా యూస్ అవుతుంది. ఎన్ని సర్జరీస్ అయినా ఏం కావాలన్నా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంది.